అధికారం కోల్పోతే తిరిగి సాధించుకోవచ్చని, కానీ సంస్కృతిని కోల్పోతే దాని మూలాలను తిరిగి సాధించడం కష్టమని ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గుర్తించారని సీనియర్ సంపాదకుడు అల్లం నారాయణ అన్నారు. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మారక ఉపన్యాసంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నిర్మాణాత్మక ఆలోచనలతో సాగిందని, ప్రస్తుతం దేశంలో కనిపిస్తున్న ఉద్యమాలకు దానికి చాలా తేడా ఉందన్నారు. 1952 ముల్కీ గో బ్యాక్ ఉద్యమం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు జయశంకర్ కీలక పాత్ర పోషించారని అల్లం నారాయణ తెలిపారు. తెలంగాణ తన వనరులను తానే కాపాడుకొని అభివృద్ధి సాధించేందుకు స్వీయ అస్తిత్వాన్ని నిర్మించుకునేందుకు సాగిన పోరాటమని జయశంకర్ స్పష్టం చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందాల్లో జరిగిన ఉల్లంఘనలను జయశంకర్ విశ్లేషించారని, ఆ వైరుధ్యాలకు పరిష్కారమే కొత్త రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిందని ఆయన ముందుగానే గుర్తించారని అల్లం నారాయణ పేర్కొన్నారు. అంటే మనం మళ్ళీ ఏమనుకుంటున్నాం, అంతా అయిపోయిందిగా, తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ భావన అనేది కానీ, తెలంగాణకు సంబంధించిన ఉద్వేగం అనేది కానీ ఒకసారి వస్తే పోయేది కాదు. దానికి వస్తున్న సమస్యల్ని పట్టించుకోవాలని అడుగుతున్నది. దానికి వస్తున్న సమస్యల్ని మీరు అడ్రస్ చేయాలని అడుగుతున్నది. దానికి వస్తున్న సమస్యల్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోండి. దానికి ఒక మార్గం ఉంది. జయశంకర్ ఆ మార్గాన్ని చూపించినాడు. తెలంగాణను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ తెలంగాణలో వచ్చిన సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలి, తెలంగాణకి వచ్చిన సమగ్ర అభివృద్ధి ఎట్లా చేసుకోవాలి, ఈ మార్గం కోసం మనం మాట్లాడడం నేర్చుకుందాం. ఆయన మార్గం గొప్పది, ఆయన సిద్ధాంతం గొప్పది, తెలంగాణకు ఆయన అందించిన కంట్రిబ్యూషన్ గొప్పది. జోహార్ జయశంకర్ సార్కి ఈ సందర్భంగా నాకు గర్వకారణంగా భావిస్తూ మీకు కృతజ్ఞతలు. జయశంకర్ సార్ గురించి ప్రతి ఏటా మాట్లాడడానికి కూడా ప్రతి చోట మాట్లాడుతున్నాను. నేను ఒక పుస్తకం కూడా వేసినాను. జయశంకర్ సార్ది ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వము, నిరాడంబరత, ఒక పర్సనాలిటీ, ఒక సిద్ధాంతం. తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం టాస్క్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జయశంకర్ సార్ తెలంగాణ సమాజానికి అందించిన ఒక భావజాల ప్రచారాన్ని, అలాగే రాజకీయ నీతిని మననం చేసుకోవడం కోసం ప్రధానంగా ఇవాళ ఇద్దరు వక్తలు వచ్చినారు. సీనియర్ ఎడిటర్ అల్లం నారాయణ గారు, అలాగే రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు వచ్చినారు. వీళ్ళు ఇవాళ తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణలో జరగాల్సిన అభివృద్ధి గురించి, జరిగిన అభివృద్ధి మీద సమీక్ష చేస్తూనే భవిష్యత్తు తెలంగాణ ఎట్లా ఉండాలి, ఏ అంశాలలో ఇంకా ల్యాప్సెస్ అనే విషయాల్లో కులకషంగా వివరించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ సమాజం ఇవాళ 12 సంవత్సరాల తర్వాత కూడా అస్తిత్వ సమస్య, అలాగే అవమానాల సమస్యను ఎదుర్కొనే పరిస్థితి రావడాన్ని భక్తులందరూ కూడా ఏకకంఠంతో ఖండించినారు. ఈ సందర్భంగా మేము కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. తెలంగాణ సమాజం ఇవాళ జంజీ ఉద్యమాన్ని సపోర్ట్ చేయవలసి ఉన్నదని మేము సపోర్ట్ చేస్తున్నాము. అలాగే వాళ్ళ న్యాయమైన విద్యార్థుల కోరికల్ని ప్రభుత్వాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వాటిని పరిష్కరించాలని, అలాగే నీటిపారుదల రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వం చాలా శ్రద్ధతోని తెలంగాణ యొక్క ప్రయోజనాలను కాపాడడానికి కృషి చేయాలని తీర్మానించడం జరిగింది. ప్రతిపక్షాలు, ఇతర పార్టీలు లేదా ఆంధ్ర ప్రభుత్వం నీటిని ఎత్తుకొని పోయిన తర్వాత మనకు నీళ్ళు ఇవ్వడం కాకుండా మొదటి ప్రాధాన్యతగా తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది. అలాగే కాళేశ్వరం నుంచి వీలైన సందర్భంలో వీలైన దగ్గర నుండి నీటిని ఎత్తిపోసుకొని ఆ ప్రాజెక్టును వినియోగించుకోవాలని తీర్మానం చేయడం జరిగింది. అదే సమయంలో ఇవాళ తెలంగాణ విద్యార్థులకి వివిధ జిల్లాలలో మేము జయశంకర్ సార్ యొక్క వారసత్వము, మన యొక్క బాధ్యత అనే అంశం మీద వ్యాసరచన పోటీలు పెట్టినాము. ఆ వ్యాసరచన పోటీల్లో జిల్లాల వ్యాప్తంగా అనూహ్యమైన స్పందన వచ్చింది. అక్కడ బహుమతులు గెలుపొందిన విద్యార్థులందరికీ కూడా
బహుమతులు అందజేయడం జరిగింది, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అందజేయడం జరిగింది. అదే కాకుండా ఈ కార్యక్రమంలో ఒక పుస్తకావిష్కరణ కూడా జరిగింది. 12 ఏళ్ల తర్వాత తెలంగాణ ఎట్లా ఉందనే అంశంపైన స్వరాష్ట్రంలో స్వయం పాలన అనే పుస్తకాన్ని విడుదల చేసిన అందులో 12 మంది ప్రముఖులు, తెలంగాణ మేధావులు, జర్నలిస్టులు, రచయితలు రాసిన వ్యాసాలతో సంపుటి వేయడం జరిగింది. ఈ విధంగా మేము జయశంకర్ సార్కి విస్తృత స్థాయిలో నివాళులు అర్పించడం జరిగింది. నివాళులు అర్పించడం మొక్కుబడిగా కాకుండా ఆయన ప్రచారం చేసిన భావజాల ప్రచారాన్ని, ఆయన చేసిన రాజకీయ నీతిని, అలాగే అందరినీ కలుపుకొని పోయే అన్ని వర్గాలను కలుపుకొని పోయే ఒక తెలంగాణ తనాన్ని ఇవాళ మేము మళ్ళీ